అందరికీ నమస్కారం. ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఒక వీడియో నేను ఎక్స్‌లో చూసాను. చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో చేయాలనిపించింది. రాజకీయాలకు సంబంధం లేని టాపిక్ ఉండనుండండి. సంబంధం లేదు అనడం కంటే కూడా రాజకీయాలతో ముడిపడి ఉన్నదే కానీ ఆ వీడియో రాజకీయాలకు సంబంధం లేదు. బట్ చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐల పరిస్థితి ఎట్లుంటుంది, ఎన్ఆర్ఐలు ఎలా వాళ్ళు ఉంటారు విదేశాల్లో, అమెరికా కానీ యూకే కానీ, ఇంకా నాకు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంతగా తెలియదు. బట్ ఎక్కడైనా కానివ్వండి నేను అనుకోవడం అదే ఉంటుంది. ఒకసారి ఒక మహిళ యుఎస్లో అనుకుంటాను ఉన్న ఒక ఆవిడ ఒక మాట చెప్తున్నారు, వినండి. ఆ వీడియో పబ్లిక్లో ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. అండ్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా వీడియోలు చూడొచ్చు, లేకపోతే వీడియోల్ని యూజ్ చేయొచ్చు ఆ వీడియోస్ని. సో ఒకసారి ఏం జరుగుతుందో చూడండి. దాని టైటిల్ ఏంటంటే క్యాస్ట్ మ్యాడ్నెస్ ఇన్ అమెరికా, అమెరికాలో కులపిచ్చి అని. ఒకసారి చూడండి. నేను ఈ టాపిక్ గురించి ఎప్పుడు వీడియో చేయాలనుకోలేదు, కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. మేము ఈ కమ్యూనిటీకి కొత్తగా మూవ్ అయినాం. ఇంతకు ముందు మేము అపార్ట్మెంట్స్ లో ఉంటుండే, ఇప్పుడు టౌన్ హోమ్ కి మూవ్ అయినాం. అంటే మేము పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడికి మూవ్ అయినాం అనమాట. అండ్ రాగానే కొన్ని రోజులకి స్కూల్ స్టార్ట్ అయింది. సో స్కూల్ స్టార్ట్ అయినాక ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఉంటది కదా, ఆ రోజు నేను ఏమనుకున్నాను అంటే పిల్లలకి బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ డే కదా. నాకు అక్కడ బస్ స్టాప్ లో ఒక లేడీ కనిపించింది. ఆ లేడీతో నేను పోయి మాట్లాడినాను అనమాట. ఎక్కడ ఉంటారు మీరు, ఏంటి, మేము ఈ కమ్యూనిటీకి కొత్తగా మూవ్ అయినాం, అది ఇది అని చెప్పి ఐ స్పోక్ టు. కొంచెం సేపు ఆమె బాగానే మాట్లాడింది. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి నీ కాస్ట్ ఏంటి అని అడిగింది. ఐ వాజ్ లైక్ రియలీ. నేను ఒక్క నిమిషంకి షాక్ అయిపోయినా. నేను చూసిన ఏంటి ఈమె నా కాస్ట్ గురించి అడుగుతుంది. ఇంకేం అడగలేదు ఆమె. నీ పేరేంటి, నువ్వు ఎక్కడుంటావు, ఏంటి, ఏం అడగలేదు. నీ కాస్ట్ ఏంటి అని అడిగింది స్ట్రేట్ అవే. నాకు ఇష్టం లేదు ఆమె చెప్పడం, కానీ ఏంటంటే ఆమె వయసులో కొంచెం పెద్ద ఆమె అనమాట. సో నేను అంత మంచిగానే మాట్లాడిన కాస్ట్ చెప్పి ఐ జస్ట్ మూడ్ అవుట్. ఎందుకంటే నాకు అసలు దాని తర్వాత ఆ క్వశ్చన్ తర్వాత ఆమెతో మాట్లాడాలనిపించలేదు. మీకు ఒకవేళ అంత కాస్ట్ పిచ్చి ఉంటే అది మీ దాకానే పెట్టుకోండి. మన ఇక్కడ దేశం కాని దేశానికి 4 రాళ్ళు సంపాదించుకుందామని వచ్చినాం. సో మన ఫోకస్ అంతా దాని మీద ఉండాలి, కానీ ఈ పనికిరాని పనిలేని విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు రుద్దుతున్నారో మా మీద నాకు అర్థం కావట్లేదు. జస్ట్ క్యూరియస్ టు నో, హ్యావ్ ఎనీ ఆఫ్ యూ ఎవర్ గాన్ త్రూ సిమిలర్ ఎక్స్పీరియన్స్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఆవిడ ఎవరో నాకు తెలీదు, అంటే ఏ అకౌంట్లో నుంచి అది పోస్ట్ చేసిందో నాకు తెలియదు. బట్ ట్విట్టర్లో వేరే ఎవరో పెట్టారు, మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందా అని అడుగుతున్నారు. ఒక విషయం అయితే ఫస్ట్ ఆవిడకి సమాధానం ఇచ్చి మనం మాట్లాడుకుందామండి. ఆవిడ మీ పేరు అడగకుండా, మీ ఊరు అడగకుండా మీ క్యాస్ట్ ఎందుకు అడిగింది అంటే నేను ఊహించగలను. ఏ క్యాస్ట్ వాళ్ళు అడిగారో కూడా నేను ఊహించగలను. బట్ ఆమె చెప్పలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. నాకు మైండ్లో ఒక క్యాస్ట్ అయితే ఉంది, నేను దాని పేరు నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఆవిడ ఎందుకు అడిగి ఉండవచ్చు అంటే, ఏ క్యాస్ట్కు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు విదేశాల్లో, ఆ ఊర్లలో, ఆ ఏరియాల్లో ఉంటాయండి, ఉన్నాయి, 100% ఉంటాయి. సో ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకుందామని ఏమన్నా అడిగిందేమో. లేదంటే ఇప్పుడు ఒక 10 మంది ఆ క్యాస్ట్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈమెను కూడా పిలిచి వేరే క్యాస్ట్లను తిడదామనో, వేరే క్యాస్ట్లను దుమ్మెత్తిపోద్దామనో అనుకున్నారేమో. దానికోసమే ఏం క్యాస్టు అని అడిగింటారు. లేదు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం, మన క్యాస్ట్ అయితే ఫ్రీగా మాట్లాడచ్చు, వేరే క్యాస్ట్ అయితే మనం అంత ఫ్రీగా మాట్లాడలేం కదా అని చెప్పేసి కూడా ఆవిడ ఆలోచించుండొచ్చు. దట్ మైట్ బీ ద రీజన్. అండ్ మీకు ఏదైనా ఇది ఎక్స్పీరియన్స్ అయిందని ఆవిడ అడుగుతున్నారు. టన్నులు 1, 2 కాదండి, టన్నులు ఎక్స్పీరియన్స్. ఇండియాలో కంటే నేను ఇది రాసి బాండ్ పేపర్ మీద రాసి ఇస్తాను మీకు, 1000% కులగజ్జి ఫారిన్లో ఎక్కువ ఉంటుందండి. మన తెలుగులలో అని కూడా అనకూడదండి. తెలంగాణ వాళ్ళు వెరీ ఓపెన్గా ఉంటారు, వాళ్ళంతగా క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. ఇంకా ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు 100కి 1000% కులగజ్జి. అందరికీ అని నేను చెప్పనులేండి, అందరికీ ఉండదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇది ఏమైపోతుందంటే వచ్చిన తర్వాత మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏమవుతుందంటే ఒక సొసైటీ అట్లా విడిపోతూ ఉంటుంది. చాలా మరీ ముఖ్యంగా ఈ పొలిటికల్గా సంబంధము అది ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా అవుట్రైట్గా క్యాస్ట్ బేసిస్ మీద విడిపోతాయి. నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. అంటే కాస్ట్ కోసము ఫ్రెండ్షిప్ను పోగొట్టుకొని, మాకు ఫ్రెండ్షిప్ కంటే కాస్టే ఎక్కువ, ఆ కాస్ట్ వాళ్ళతోనే తిరుగుతామని తిరిగిన ఇన్సిడెంట్లు కూడా నేను ఇన్ని చూశానండి యూకేలో.
ఇన్ని చూశాను. ఏమంటే ఎవరు బయటపడరు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరు, కానీ కాలక్రమేణా మనకు తెలుస్తుంది ఎవరెవరు క్లోజ్ అవుతున్నారు, ఎందుకు క్లోజ్ అవుతున్నారని మనం బాగా ఆలోచిస్తే ఒక కాస్టే దానికి ప్రమాణికం, ఇంకా వేరే ఏముండదు. అన్ని కాస్ట్ల వాళ్ళకు వాళ్ళ వాళ్ళ గ్రూపులు ఉన్నాయండి, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఫారిన్లో. ఇప్పుడు 5 రోజులు వర్క్ చేస్తారు, 5 రోజులు కలవాలంటే చాలా తక్కువ కలుస్తారండి. ఇప్పుడు ఇండియాలో అన్న మన ఎదురింటోళ్ళని పక్కింటోళ్ళని వాళ్ళు వేరే క్యాస్ట్ అయినా కానీ మనం రోజు చూస్తుంటాం, కలుస్తుంటాం, అంత కులగజ్జి అది కనిపించదు. కానీ విదేశాల్లో ఏమవుతాయి, ఇప్పుడు సపోజ్ ఒక బర్త్డే పార్టీ ఉన్నా కానీ వీకెండ్సే చేసుకుంటాం, ఇంకొక ఈవెంట్ ఉన్నా వీకెండ్ చేసుకుంటాం, ఒక ఏదైనా రాజకీయ పార్టీ పెట్టాలనే వీకెండ్సే. సో మ్యాక్సిమం వీకెండ్స్ చేసుకుంటాం. సో వీకెండ్స్ చేసుకునేటప్పుడు అన్నీ మాట్లాడుకుంటాం. సో అక్కడ అంతా మన కులపోళ్ళే అనుకో, ఇంకా అవతల కులపోని తిట్టి పెట్టచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు, సునకానందం పొందొచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం ఫిల్టర్ చేసుకుంటూ వాళ్ళు ఆ కులపోళ్ళు అంతా జాయిన్ అవుతారు. అది 100 కాదు 1000% జరుగుతుందండి ఫారిన్లో. మరీ ముఖ్యంగా నేను పేరు చెప్పను కానీ ఒక క్యాస్ట్ అయితే ఉందండి, ఇంకా ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. థ్యాంక్ గాడ్ అండి, మా ఏరియాలో మరి ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రాంతంలో కుల ప్రాతిపదికన ఏం జరిగేటివి కాదు. అంటే ఆ కులం గొప్పదే, ఈ కులం గొప్పదే, వాడు గొప్పడో వీ గొప్పడా అని మాకు పాలిటిక్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ ఇంకోటి కానీ కుల ప్రాతిపదికన ఏది జరిగేది కాదు. ఎందుకంటే అక్కడ మా ఊర్లలో ఉండేది ఎక్కువ రెడ్డిగారులే. సో ఫ్యాక్షన్ జరిగినా, కొట్టుకున్నా, నరుక్కున్నా, చంపుకున్నా వాళ్ళే రెడ్డిగారులకే పంచాయతీలు జరిగేది, కొట్టుకుండేది. ఇంకా క్యాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఉండేది కాదు. సో నేను అంతగా క్యాస్ట్ ఈక్వేషన్స్ చూడలేదు. ఫారిన్కి వచ్చిన తర్వాత ఇంకా అన్ని ప్రాంతాలలో వస్తారు కదండి. ఇక్కడ ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటే అన్ని ప్రాంతాలలో వస్తారు. మెల్లమెల్లగా ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఒక స్టూడెంట్స్కి వచ్చిన వాళ్ళు ఒక ఇంట్లో జాయిన్ అవుతారు. ఒక 1 year అట్లయితే ఒక్కొక్కడు వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తాడు. 3 ఏళ్ళు అయినాక చూడండి, వీళ్ళ కులపోడుతో వాళ్ళ కులపోడుతో వీళ్ళ మతమోడుతో వాళ్ళ మతమోడుతో అయిపోతారు, జాయిన్ అయిపోతారు. అంటే ఇంకా స్టూడెంట్స్గా ఉంటే. ఇంకా పెళ్ళిళ్ళు అయినా అనుకోండి, పెళ్ళిళ్ళు అయితే పిలుచుకుండేది అంటే స్టూడెంట్ కొడుకు పెళ్ళి అయిందనుకో, ఇంకా ఫ్యామిలీ గెట్ టుగెదర్లు అవి ఇంకా మ్యాక్సిమం ఏంటంటే ఈ కులపోడిని ఆ కులపోడిని మనకు 2 నిమిషాలు తెలిసిపోద్ది. మరీ ముఖ్యంగా ఒక క్యాస్ట్ అయితే 2 నిమిషాలు తెలిసిపోద్ది. 2 నిమిషాలు, ఎక్కువ కూడా అవసరంలే. ఓకే వీళ్ళు వాళ్ళు అర్థమైందని ఇంకా మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను కదండి, ఏ క్యాస్ట్ అనేది నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్పి ఒకటి ఇంపార్టెన్స్ ఇవ్వడం అవుతుంది, లేకపోతే క్రిటిసైజ్ చేయడం అవుతుంది. అది అందరికీ తెలుసు. ఇక మళ్ళా పర్టికులర్గా పేరు పెట్టి ఈ క్యాస్ట్ వాళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను కూడా అండి, అంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, ఒక రెడ్డి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారు అంటే భవిష్యత్తులో పిల్లలు పెద్దయినా కానీ ఎవరెవరు రెడ్డి గారులు ఉన్నారు, ఎవరు తెలుస్తుంది, పెళ్ళిళ్ళు చేసుకోవాలని అది ఇది అని చెప్పేసి చెప్పినారు. బట్ అటువంటి వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయితే ఏమవుతుందండి, మనకు తెలియకుండానే మనకు ఎవడో ఒకడు ఇంకా స్టార్ట్ చేస్తాడు, అరే మన కులం గొప్పది, మనమే గొప్ప, మనం గ్రేటు, వాడు వేస్టు, ఇది అని స్టార్ట్ చేస్తాడు. నేను ఆ గ్రూప్లోంచి బయటకు వచ్చేసిన, వద్దులే స్వామి ప్రశాంతంగా ఉందాము, ఏం మళ్ళీ ఆడేమన్నా అందరూ కలిసిమెలిసి సఖ్యత ఉంటారా, ఆడ కూడా మళ్ళీ గ్రూప్ వార్స్ ఉంటాయి, వాళ్ళు కొట్టుకుంటారు. కానీ క్యాస్ట్ పేరుతో గ్రూప్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎంతవరకు పోతారంటే అండి, క్లోజ్ ఫ్రెండ్స్ను, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ని దాన్ని కూడా పక్కన పడేసి మా కాస్ట్ వాళ్ళు, ఆ కాస్ట్ వాళ్ళతోనే మేము బాగుంటాము, మీరొద్దు, మేము కలిసి ఉంటాము అని విడిపోయిన వాళ్ళని కూడా నేను చూసినాను. ఇండియాలో కంటే ఏ విధంగా చూసుకున్నా ఫారిన్లో కులకంప అనేది బాగా కొడుతుంది. మరీ ముఖ్యంగా ఎందుకంటే పొలిటికల్ సర్కిల్స్లో ఉండి చూస్తాం కదండి, అబ్బా ఇంకా అది ఇంకా చెప్పనలవి కాదు. ఏమంటే అందరూ ఎదురుపడినప్పుడు ఇదేం లేదు, మనం పరంపురం అనుకోవడం, మనం తెలుగు వాళ్ళు అనుకోవడం, అటు పక్కకు పోవడం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తారండి. ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు, తెలంగాణ ఆయన ఒక ఫ్రెండ్. సో ఆయన నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఈవినింగ్ సరదాగా. మాట్లాడుకుంటుంటే ఏదో టాపిక్ వచ్చింది, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంట. వచ్చేసి బాగున్నారండి అది ఇది అంటే బాగున్నానండి, మీరు బాగున్నారా అంటే ఆ బిజినెస్ పార్ట్నర్ ఆఫ్ ఫ్రెండు ఆంధ్ర. ఏంటండి మొన్న గెట్ టుగెదర్ జరిగితే మీరు రాలేదు అన్నారంట.
అంటే ఏమో అని నాకు తెలియదు, నన్ను ఎవరు పిలవలేదు. అదేంటండి మీరు రాకపోవడం ఏంటండి ఆశ్చర్యం వేస్తుంది. మీ పార్ట్నరు వచ్చాడు అక్కడ, అంటే వీళ్ళ బిజినెస్ పార్ట్నర్ కూడా ఆ గెట్ టుగెదర్కి వెళ్ళాడంట. వచ్చారు, మీరు రాకపోవడం ఏంటి అంటే మేబీ మా పార్ట్నర్ నన్ను పిలవలేదండి అందుకే నేను రాలేదు అంటే, లేదు లేదండి మీ పార్ట్నర్ పిలవకుండా ఉండడు అని చెప్పేసి 2 నిమిషాల తర్వాత, అవునులేండి మీ పార్ట్నర్ పిలిచి ఉండకపోవచ్చని వెళ్ళిపోయాడంట. తర్వాత ఇతనికి అర్థమైందంట, ఏం మీటింగ్ అది, మనం బరంపురం మీటింగ్, తెనాలి బ్యాచ్ మీటింగ్, అంటే నీది తెనాలి నాది తెనాలి, తెనాలి అంటే ఊరు కాదు క్యాస్ట్, ఆ మీటింగ్ అంట. ఇతను వేరే క్యాస్ట్, ఇతను ఎట్లా పిలుస్తాడు, పిలవరు కదా. అతను నేను కూర్చొని మాట్లాడుతుంటే మళ్ళా మా క్యాస్ట్ కూడా కాదులేండి అంటే అతను వేరే క్యాస్ట్ చెప్తున్నా, ఇట్లా జరుగుతుంది ప్రదీప్. ఆ క్యాస్ట్ వాళ్ళు నన్ను విలువలేదు, వాళ్ళు మీటింగ్ జరుగుతుంది, ఇది 5వ సారో 6వ సారో అంటే వాళ్ళు కలవడం, నా బిజినెస్ పార్ట్నరే నాకు చెప్పలేదు వెళ్ళి కలుస్తున్నాడని. ఇంక మనం ఏం చేస్తాం ఉన్నాడు, ఏం చేసేది లేదు. ఏమంటే పిల్లలకి వాళ్ళకి ఎక్కికపోతే చాలు, మన కులమే గొప్పది, మన క్యాస్టే గొప్పది, మనమే తోపు, వీలైతే ఆపు, ఇవన్నీ నేర్పించకుండా ఉంటే బాగుంటుంది. కానీ అది జరిగే పని కాదండి, ఖచ్చితంగా నేర్పిస్తారు. నేను దాన్ని కూడా బాండ్ పేపర్ మీద రాయిస్తాను. సినిమా అభిమానం కూడా ఎలా ఉండాలి అంటే, మళ్ళా కుల ప్రాతిపదికన హీరోలను కూడా పంచుకుంటారు. కుల ప్రాతిపదికన ఈ కులం వాడు ఈ హీరోని, ఆ కులం వాడు ఆ హీరోని, ఈ కులం వాడు ఈ ఫ్యామిలీని, ఆ కులం వాడు ఆ ఫ్యామిలీని. మాకు ఆ దరిద్రం కూడా లేదు మాకు, ఎందుకంటే మా కడప నుంచి ఎవరు లేరు. ఇంకా ఉన్నా కానీ వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎవరు పేర్లలో రెడ్డి అని పెట్టుకోరు, కాబట్టి మాకు ఆ దరిద్రం కూడా లేదు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ని, ఇంకా తర్వాత ఓ 2-3 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉన్నా. తర్వాత నాకే అసేమ్ వేసి ఆయన పాలిటిక్స్లోకి రాగానే ఏంద్రా స్వామి ఇటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి ఇంక నేను అతని సినిమాలు చూడడం మానేసిన, పవన్ కళ్యాణ్ సినిమాలు. అది వేరే విషయం అనుకోండి. మాకు అది కూడా లేదు. నాకు తర్వాత తెలిసింది, ఓహో వీళ్ళందరూ అంటే ఇప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒకడు నాకు నాగార్జున ఫేవరెట్ హీరో అంటే, ఓహో ఇందుకా నీకు నాగార్జున ఫేవరెట్ హీరో, ఇంకొకడు చిరంజీవి ఫేవరెట్ హీరో అంటే, ఓహో ఇందుకా చిరంజీవి ఫేవరెట్ హీరో అని నాకు తర్వాత తెలిసింది. దానికి కూడా ఒక క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది. సో ఇండియా నుంచి వచ్చే పిల్లలకి ముందుగానే చెప్తున్నా, అట్లా చెప్పకూడదు అని కూడా కాదు, ముందుగానే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. వస్తానే ఫస్ట్ 6 నెలలు మీరు ఫ్రెండ్స్ ఏదో ఉంటారేమో, తర్వాత కుల ప్రాతిపదికన మీరు విడిపోవద్దనుకున్నా మిమ్మల్ని బలవంతంగా లాగుతారు. అలాగే ఉద్యోగాల్లో కూడా మనవాడైతే మనం ప్రిఫరెన్స్ ఇద్దాం, వేరే వాళ్ళనైతే తొక్కి పెడదాము, ఇది కూడా ఉంటుందంట. నేను మొన్న యుఎస్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు చెప్తుంటే నేను విన్నా, ఉద్యోగాల్లో కూడా ఈ ఈ ఈ కులం బేసిస్ మీద ఉద్యోగాలు రాకపోవడం కూడా జరుగుతుందంట. మాకు ఇక్కడ చాలా తక్కువనండి, అంటే ఏది నా ప్రొఫెషన్లో ఇప్పుడు చాలా చాలా తక్కువ. అలా తీసుకునే ఆప్షన్ మాకు ఉండదు, మాకు సౌకర్యం కూడా ఉండదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళతో పని చేసుకొని వెళ్తూ ఉంటాం తప్పితే మన వాళ్ళనే తీసుకుందాం అనేది మా డెంటిస్ట్రీలో తక్కువ. అండ్ నాకైతే వ్యక్తిగతంగా ఆ విషయంలో నాకు పెద్ద ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాల, నాకు అవసరం కూడా లేదు, నాకు ఎక్స్పీరియన్స్ కాలేదు. కానీ ఐటీ కంపెనీలో ఇంకోటి మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్లోనో ఎక్కడైనా ఖచ్చితంగా మన కులపోడైతే మన కులపోడికి ప్రిఫరెన్స్ ఇద్దాం, ఇది కూడా ఉంటుందంట. సో ఎవరైనా ఇండియా నుంచి వచ్చే పిల్లలు ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. 100% కాదు, 1000% జాగ్రత్తగా ఉండండి.